నమస్కారం. 2025 సంవత్సరం చివరి రోజు ఈరోజు మన కృష్ణా జిల్లాలో 2025 సంవత్సరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని పనుల్ని కూడాను సమర్థవంతంగా నిర్వర్తించడం జరిగింది. దాంట్లో కృష్ణా జిల్లాలో జరిగిన కొన్ని కీలకమైన పనుల గురించి ప్రజలతో, మీడియా మిత్రులతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనకు మొట్టమొదటిగా కృష్ణా జిల్లా అన్నప్పుడే మనకు అగ్రికల్చర్ బేస్డ్ జిల్లా అన్నమాట. మన జిల్లాని ఎకానమీని మనము బలోపేతం చేసే దిశలో మనము ప్రాథమిక రంగం అంటే ప్రైమరీ సెక్టర్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. దాంట్లో ప్రైమరీ సెక్టార్ లో మొట్టమొదటిగా మనకు అగ్రికల్చరు, హార్టికల్చరు, ఆక్వాకల్చరు, అనిమల్ హస్బెండరీ ఉంటుంది. ఈ అన్ని రంగాల్లో కూడా మన డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డిడిపిని పెంచేదాని కోసం, డిస్ట్రిక్ట్ జీవీఐని పెంచేదాని కోసం చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా మనకు పాడి పరిశ్రమ నుంచి మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది కనుక దానికి ప్రత్యేకంగా దృష్టి పెడుతూ దాంట్లో ఒక ఇన్నోవేటివ్ గా మన జిల్లాలో సెక్స్ సార్టెడ్ సెమన్ అంటే ఎక్కువ ఫీమేల్ అనిమల్స్ తీసుకురావడం వల్ల ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ తో ఎకానమీని బలోపేతం చేసేదానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. 2025 సంవత్సరంలో దాదాపు 7,500 దాకా అనిమల్స్ కి సెక్స్ సార్టెడ్ సెమన్ తో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించడం జరిగింది. దీంట్లో కూడా రైతులందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే, ఒక సెక్స్ సార్టెడ్ సెమన్ కి టోటల్ ఖర్చు 300 రూపాయలు ఉండగా ప్రభుత్వం రాయితీ 150 రూపాయలు ఉంటుంది. కానీ కృష్ణా జిల్లాలో మనము మన పశు సంవర్ధక శాఖ చొరవతో, విజయ డైరీ వారి సహకారంతో 100 రూపాయలు అదనంగా రాయితీ తీసుకోవడం వల్ల దాదాపు 250 రూపీస్ టోటల్ రాయితీ రైతుకు వచ్చి రైతు కేవలం 50 రూపాయలు మాత్రమే పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అవి ఎక్కువ ఖర్చు అవుతుంది రైతుకి. ఇలా మనము విజయ డైరీ సహకారం కూడా P4 కింద తీసుకోవడం వల్ల మనకు కృష్ణా జిల్లాలో సెక్స్ సార్టెడ్ సెమన్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉంది. ఆక్వాకల్చర్ మన కృష్ణా జిల్లాలో చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది, మనందరికీ తెలుసు. ఈ ఆక్వా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ ఒకే సంవత్సరం మనము దాదాపు 60,925 ఎకరాలని ఆక్వా జొనేషన్ కింద తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కొత్తగా ఎక్కడెక్కడ ఆక్వా చెరువులకి అప్లికేషన్ వస్తుందో దాన్ని సైమల్టేనియస్ గా ఆక్వా జొనేషన్ కింద పెట్టి, సో ఆక్వా జొనేషన్ లో ఎక్కడ గ్యాప్ లేనట్టు చూసుకునే దానికి అన్ని చర్యలు చేపడతా ఉన్నాము. సో అంతేకాకుండా మనకు ఈ మన 10 సూత్రాల్లో ఒక సూత్రమైన డీప్ టెక్ లో భాగంగా నందివాడ మండల్లో డిజిటల్ ట్రేసబిలిటీ అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ ని మనము ప్లాన్ చేసాము ఆల్రెడీ. సో అది ఆల్రెడీ 1 or 2 ఫారమ్స్ లో పెట్టడం కూడా జరిగింది. దాన్ని ప్రతి ఫారం లో కూడా పెట్టడం వల్ల మనకు ఏ ఫారం నుంచి ఏ లాట్ వచ్చింది అనేది డిజిటల్ ట్రేసబిలిటీ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసేదానికి ప్లాన్ చేశాము. అది వచ్చిన తర్వాత మనకు ఆక్వా కల్చర్ లో ఉన్న మేజర్ సమస్య ఏంటి అంటే, ఆక్వా కల్చర్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి రుణం బ్యాంక్ వాళ్ళు తొందరగా ఇవ్వరు. రెండోది ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రికార్డ్ లేదు కనుక ఇన్సూరెన్స్ ఇవ్వమంటున్నారు. ఈ డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్ట్ ని అందరూ కూడా ఎక్కువ మంది రైతులు పొందుపరుచుకున్న ఎడల దానికి రికార్డ్ క్రియేట్ అవుతుంది కనుక బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా వచ్చిన తర్వాత ఆ రంగం బలోపేతం అవుతుంది. మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో కూడాను ఈ ట్రేసబిలిటీ ఉంటే దీనికి ఆక్వాకల్చర్ లాట్ కి ఎక్కువ విలువ ఉంటుంది కనుక ఆ దిశలో అడుగులు వేస్తున్నాము. అది పైలట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ 2-3 ఫారమ్స్ లో పెట్టాము, సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. దాన్ని ఇంకా ఎక్కువ స్థాయిలో విస్తరించడానికి ఈ 2026 సంవత్సరంలో అన్ని చర్యలు చేపడతాము. న్యాచురల్ ఫార్మింగ్ గురించి పిల్లలకి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో మనము 106 హై స్కూల్స్ లో
ZBNF కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేశాము. ఆ ZBNF కిచెన్ గార్డెన్స్ అన్ని కూడా పిల్లలే న్యాచురల్ ఫార్మింగ్ చేసేదానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, దాని పద్ధతులు, యాజమాన్య పద్ధతులు ఏంటి అని పిల్లలకి ఇప్పుడు ప్రత్యక్షికంగా ప్రాక్టికల్ గా ఇప్పుడే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే రానున్న రోజుల్లో వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ వైపు ముక్కు చూపుతారు. మళ్ళీ ఈ రోజు ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా మోటివేట్ చేస్తారు అని అది కూడా తీసుకోవడం జరిగింది. ప్రైమరీ సెక్టార్ వరకు ఇలా అయితే ఇంకా మనకు ఈ ఆంట్రప్రినర్షిప్ ని, లైవ్లీవుడ్స్ ని డెవలప్ చేసేదానికి కూడా కృష్ణా జిల్లా చాలా పెద్ద స్థాయిలో మనము చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఒకటి, లైవ్లీవుడ్స్ ప్రమోట్ అవ్వాలి, ఎక్కువ మందికి ఈ లైవ్లీవుడ్స్ బెనిఫిట్స్ రావాలి అనే ఉద్దేశంతో మనము వేరియస్ కార్యక్రమాలు ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే మనకు స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాము. అంటే ఎవరెవరు ఆల్రెడీ నిజంగా వాళ్ళకి ఒక బిజినెస్ ప్లాన్ ఉంటుంది, బిజినెస్ చేయాలి అనే ఐడియా ఉంటుంది, అలాంటి వాళ్ళని మనము ఒక 150 మందిని గుర్తించి వాళ్ళకి లోన్ ఇప్పించి హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ బిజినెస్ ని మెరుగుపరుస్తామని మనం అనుకున్నాము. కానీ క్షేత్రస్థాయిలో ఐడెంటిఫికేషన్ కు వెళ్ళినప్పుడు హర్షించదగ్గ సంగతి ఏంటి అంటే మనకు 312 మంది ఆల్రెడీ ఒక బిజినెస్ ప్లాన్ తో, ఇంట్రెస్ట్ తో ముందుకొచ్చారు. యాక్చువల్లీ వాళ్ళందరినీ కూడాను మనం ఆ 312 మందిలో ఆల్రెడీ 179 మందికి ఫైనాన్స్ కంప్లీట్ చేసేసాము. 154 మందికి యూనిట్స్ కూడా గ్రౌండ్ చేయించాము. అంటే ఇవన్నీ చాలా చిన్న యూనిట్స్ కాదు. యాక్చువల్లీ చాలా మంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే, ఇప్పుడు కొంతమంది అయితే, నేను మొన్న నాగాయలంకలో ఒక కొల్లాపురి టీ షాప్ ఒక ఫ్రాంచైజీ తీసుకున్నారు ఒక మహిళ. ఆ ఫ్రాంచైజీ తీసుకున్నప్పుడు ఒక టీ షాప్ లో పనిచేసే మహిళ ఈ రోజు టీ షాప్ ఓనర్ అయ్యారు. ఇంకొకరు యాక్చువల్లీ మనకు దీని దగ్గర యాక్చువల్లీ కంకిపాడు దగ్గర ఒక మహిళ, వాళ్ళు వుడ్ కార్వింగ్ ఏదో చిన్న పని చేసేవాళ్ళు, తర్వాత కాయిర్ బిజినెస్ చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి రైల్వేస్ నుంచి ఒక 20 లక్షల దాకా బిజినెస్ కాంట్రాక్ట్ వచ్చింది యాక్చువల్లీ. సో మళ్ళీ కంకిపాడు దగ్గర ఇంకొక స్వీట్ షాప్ పెట్టుకున్న మహిళకి మనము స్వీట్ మ్యాజిక్ వాళ్ళతో టైప్ చేయడం వల్ల వాళ్ళకి రెగ్యులర్ బిజినెస్ ఆర్డర్స్ వచ్చేటట్టు చేశాము. సో ఇలాగా మళ్ళీ సువర్ణ గారు అని మనము అవనిగడ్డలో, ఐ థింక్ నాగాయలంక అనుకుంటాను, ఒక డ్రై క్లీనింగ్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళది ఏదో చిన్న స్థాయిలో దోబి పని చేసేవాళ్ళు ఒక మంచి హై ఎండ్ డ్రై క్లీనింగ్ యూనిటే ఎస్టాబ్లిష్ చేయించగలిగారు. ఇలాగా మనము చాలా మంది స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ బిజినెస్ పెంపొందించి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. 312 మందిలో ఆల్రెడీ 179 మంది ఫైనాన్స్ అయ్యి 154 మంది గ్రౌండ్ అవ్వడం చాలా హర్షించదగ్గ సంగతి. నేను అందరికీ కూడాను దీని ద్వారా కృష్ణా జిల్లా ప్రజలందరికీ కోరుకోవడం ఏమంటే, నిజంగా మీలో ఒక బిజినెస్ ప్లాన్ ఉండి మీరు ఏమైనా చేయాలి అంటే మా DRDA వెలుగు వాళ్ళని సంప్రదించినా, లేదా సోమవారం PGRS టైంలో వచ్చి నన్ను సంప్రదించినా ఖచ్చితంగా మీకు అన్ని రకాల సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాము. స్టేట్ లోనే హైయెస్ట్ ఉన్నాము. మనకు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన టార్గెట్ 799 కోట్లు అయితే మేము ఆల్రెడీ 864 కోట్ల బ్యాంక్ లింకేజ్ చేశాము. స్త్రీనిధి కూడా 153 కోట్లు టార్గెట్ ఇస్తే 166 కోట్లు చేయడం జరిగింది యాక్చువల్లీ. ఇంతే కాకుండా వినూత్నంగా మనకు చిన్నాపురంలో గుర్రెపు డెక్కతో కళాకృతుల్ని చేసేది, గుర్రెపు డెక్కతో అవసరమైన వస్తువుల్ని తయారు చేసే ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాము మేము ఏర్పాటు చేసిన మాట చాలా మందికి తెలిసే ఉంది. దీనికి హయాలుమ్ అని పేరు పెట్టి బ్రాండింగ్ కూడా చేశాము. దీంట్లో 24 మంది ట్రైనింగ్ అయ్యారు ఫస్ట్ దశలో. వాళ్ళందరికీ దాదాపు 28,000 దాకా ఆల్రెడీ ఇన్కమ్ వచ్చింది. సో ఆల్రెడీ వాళ్ళకి ఇంకొకటి 10 లక్షల ఒక ఆర్డర్ కూడా వచ్చింది. ఈ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా వేస్ట్ ని వెల్త్ గా కన్వర్ట్ చేసే దిశలో ఇన్నోవేటివ్ గా కృష్ణా జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇచ్చి ఇది ఒక పరిశ్రమ లాగా, ఇది ఒక ఇండస్ట్రీ లాగా చేయాలి అనే దిశతో మనము పనిచేస్తూ ఉన్నాము. మళ్ళీ మనకు గ్రీన్ క్లైమేట్ ఫండ్ వాళ్ళ సహకారంతో చిన్న స్థాయిలో ఈ సంవత్సరం క్రాబ్ ఫ్యాటనింగ్ ఒక 27 యూనిట్స్ ఇచ్చాము. క్రాబ్ కి సీ ఫుడ్ లో భాగంగా చెన్నై ఇలాంటి మార్కెట్ లో చాలా పెద్ద డిమాండ్ ఉంది. సో దాంట్లో భాగంగా 27 యూనిట్స్ ఇచ్చాము. ఆ 25 యూనిట్స్ కూడా ఇంకొక అంటే గ్రౌండ్ అయిపోయింది, ఇంకొక 15-20 డేస్ లో సేల్ కూడా అవుతుంది. దాంట్లో కూడా వాళ్ళందరికీ చాలా మంచి ఇన్కమ్, ఒక్కొక్క యూనిట్ కి దాదాపు 40-50 వేల దాకా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. రానున్న రోజుల్లో ఈ 2026 లో అయితే దాదాపు ఒక 400-500 యూనిట్స్ క్రాబ్ ప్యాటర్నింగ్ దైనా మేము గ్రౌండ్ చేయాలి అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ సీడ్ అవైలబిలిటీ కొంచెం ప్రాబ్లం అవ్వడం వల్ల 27 చేయగలిగాము. బట్ అయినా
నెక్స్ట్ ఇయర్ వీఆర్ కమిటెడ్ టు ఇంక్రీజ్ ఇట్ బై హ్యూజ్లీ అండి. మళ్ళీ ఇండస్ట్రీస్ వరకు వస్తే మనకు కృష్ణా జిల్లాలో లాస్ట్ ఇయరే మనము కొన్ని ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయడం వల్ల దాదాపు 377 ఇండస్ట్రియల్ యూనిట్స్ కి కొత్తగా అలాట్మెంట్ చేయించాము, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నవి. ఆ యూనిట్స్ కూడా 2026 లో అన్ని యూనిట్స్ గ్రౌండ్ చేసి జిల్లా ఎకానమీని ప్లస్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ని పెంపొందించడానికి అన్ని చర్యలు కూడా చేపడతాము. సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వస్తే మన జిల్లాలో దాదాపు 455.84 కిలోమీటర్ రోడ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా వేయడం జరిగింది ఈ సంవత్సరం. సో అంతేకాకుండా హెల్త్ వరకు వస్తే మనకు కానూరులో ఒక కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్ ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఈ సంవత్సరం. మళ్ళీ అర్బన్ హెల్త్ సెంటర్స్ పెండింగ్ ఉన్న బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఈ సంవత్సరం మనకు సగంలో ఆగిపోయి ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్ని దానికి కంప్లీషన్ కి శాంక్షన్ తీసుకోగలిగాము యాక్చువల్లీ. సో మళ్ళీ మన దగ్గర ఉన్న 8 సెకండరీ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా సోలార్ కి సిఎస్ఆర్ కింద IRFC కింద శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాంట్లో 6 ఇన్స్టిట్యూషన్స్ కి సోలార్స్ కూడా కంప్లీట్ చేసాము. ఇంకా 2 ఇన్స్టిట్యూషన్స్ కి కూడా నెక్స్ట్ 15 కూడా మీ అందరికీ తెలిసినట్టు PGRS ని చాలా సీరియస్ గా తీసుకుంటూ వచ్చే ప్రతి పిటిషన్ ని కూడా సాల్వ్ చేసే పిటిషన్ ని త్వరితంగా సాల్వ్ చేయలేని పిటిషన్స్ ఉంటే ప్రజలకి తెలియజేసే కార్యక్రమం చేస్తున్నది అందరూ కూడా ప్రతి సోమవారం చూస్తూనే ఉన్నారు. బట్ అంతేకాకుండా మనము మన రెవెన్యూలో దాదాపు ఈ సంవత్సరం 1196 మంది ఫ్యామిలీస్ కి 22లో తప్పుగా పడుంటే అన్ని కూడాను మనము తీసేయడం వల్ల దానికి వాళ్ళందరికీ కూడాను ఆ ఫ్యామిలీస్ కి మేలు చేయడం జరిగింది యాక్చువల్లీ. దాదాపు 320 ఎకరాల దాకా మనం ఈసారి 22A నుంచి రిమూవ్ చేయడము జరిగింది యాక్చువల్లీ. మళ్ళీ సుమోటో కరెక్షన్స్ వరకు వస్తే దాదాపు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి 655 ఫైల్స్ ని క్లియర్ చేయడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎప్పుడు ముందంజలో ఉంటది. ఈ సంవత్సరం మనకు వచ్చిన ముంతా తుఫాను చాలా భయంకరంగా అంటే పరిస్థితి ఉండి జిల్లాకి పెను ప్రమాదం సంభవిస్తుందేమో అనే దీంట్లో అన్ని చర్యలు తీసుకొని దాదాపు 238 రిలీఫ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసి దాంట్లో 23,744 ఫ్యామిలీస్ ని అకామిడేట్ చేశాము. మళ్ళీ ట్రీస్ అంతాను దాదాపు 1476 చెట్లు పడిపోతే ఆ చెట్లన్నీ కూడాను విత్ ఇన్ నెక్స్ట్ డే మార్నింగ్ కి మొత్తం అన్ని రోడ్ వర్తి చేయగలిగాము యాక్చువల్లీ. దాదాపు 777 ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతే ఒక్క సబ్ స్టేషన్ తప్ప ఇంకా అన్ని సబ్ స్టేషన్ లో కూడా విత్ ఇన్ 24 hours పవర్ ఇవ్వగలిగాము. నెక్స్ట్ 12 hours లో అంటే 36 hours లో 100% పవర్ మనము ఇవ్వగలిగాము యాక్చువల్లీ. సో ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనము కంటిన్యూస్ గా ఎంప్లాయీ వెల్ఫేర్ వైపు అడుగులు వేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. ఈ సంవత్సరం ఏ ఎంప్లాయీ కూడాను ప్రజలకి సర్వీసెస్ ఇస్తున్న ఎంప్లాయీకి ఆయన ప్రజల గ్రీవెన్సెస్ మోటివేటెడ్ గా ఎంకరేజ్ గా క్లియర్ చేయాలి అంటే ఆయనకి ఏది గ్రీవెన్స్ ఉండకూడదు ఎస్టాబ్లిష్మెంట్ లో అనే ఉద్దేశంతో ఎంప్లాయీ గ్రీవెన్సెస్ ని కూడా చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఈ సంవత్సరం 239 ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. 140 చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాలని ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ. సో మళ్ళీ వాటర్ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా 17.28 crores వాటర్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తూ మనము స్టేట్ లోనే 3rd పొజిషన్ లో ఉండడం జరిగింది. యోగాంధ్ర కార్యక్రమాలు, సూపర్ GST, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలని చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది యాక్చువల్లీ. మళ్ళీ మన కృష్ణా జిల్లాలో అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనము యాక్చువల్లీ ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి అనే ఉద్దేశంతో చాలా స్టెప్స్ తీసుకున్నామట అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా నెక్స్ట్ ఇంకొక 15 రోజుల్లో కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రెమిసెస్ లో వాటర్ బాటిలింగ్ ప్లాంట్ కూడా పని ఆల్రెడీ మొదలు చేశాము 2025 లో. ఇంకో 15 days లో పని కంప్లీట్ అవుతుంది కనుక అప్పటి నుంచి ఎంటైర్ కలెక్టరేట్ ప్రెమిసెస్ లో మేము వాటర్ బాటిల్స్ ని టోటలీ నిషేధిస్తూ ఓన్లీ గ్లాస్ బాటిల్స్ ద్వారానే వాటర్ పంపిణీ చేసేదానికి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. పంచాయత్ వరకు వస్తే యాక్చువల్లీ పంచాయత్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈసారి చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. వినూత్నంగా పంచాయత్స్ ని బలోపేతం చేసే దిశలో మనము
గన్నవరం పంచాయత్ లో ఒక క్రికెట్ బాక్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా కేసర్పల్లి పంచాయత్ లో ఒక కుంభకోణం కాఫీ షాప్ కూడా పెట్టడం జరిగింది. అంటే పంచాయత్ కి పన్నులు మాత్రమే కాకుండా ఇతరత్ర ఆదాయ వనరుల్ని మనము వెతుక్కోవడం వల్ల పంచాయత్ బలోపేతం అవ్వాలి. దాని వల్ల ఇంకా మెరుగైన పౌర సేవల్ని మనము ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో చాలా ఇన్నోవేటివ్ గా ఈ రెండు ప్లాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాటరు మంచి నీళ్ళని ఇవ్వాలి అనే ఉద్దేశంతో 236 పంచాయత్స్ లో ఇన్లైన్ క్లోరినేషన్ ని పెట్టడం జరిగింది. అంటే క్లోరినేషన్ కేనే ఇన్లైన్ క్లోరినేషన్ అనే మెథడ్ మెకానికల్ గా ఆటోమేటిక్ గా క్లోరినేట్ అవుతుంది కనుక వాటర్ కంటామినేషన్ అనే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ గుడ్లవల్లేరులో చంద్రాల మళ్ళీ సరికాలవపుడి అనే 2 పంచాయత్స్ లో ఇన్నోవేటివ్ గా ఓపెన్ జిమ్స్ కూడా పెట్టాము. మన అర్బన్ ఏరియాకే పరిమితమైన ఓపెన్ జిమ్ పార్కుల సంస్కృతిని మనము గ్రామీణ ప్రాంతాలకి కూడాను విస్తరించే దిశలో ఈ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది. వచ్చింది ఈసారి ISO సర్టిఫైడ్ పంచాయత్స్ అయినాయి. 9 స్వచ్ఛ రథాల్ని మనము పచ్చ జెండా ఊపడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా రాష్ట్ర స్థాయిలో మనము రాష్ట్రంలో 3వ స్థాయిలో ఉన్నాము. డిమాండ్ కూడాను పెంచాలి పంచాయత్స్ కి అనేది ఏదైతే దాదాపు 3177 అసెస్మెంట్స్ అంటే పన్నులు వేయకుండా ఉన్న అసెస్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి కొత్తగా అసెస్మెంట్స్ కి నంబర్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల దాదాపు 6 కోట్ల దాకా ఇన్కమ్ వచ్చేటట్టు అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఇంకా మనకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇంకొక వర్క్ అంటే మన జిల్లాలో మనం అంతా చేసింది. మన జిల్లాలో ఈ 2025 లో 17 మంది ఆర్ఫన్ చిల్డ్రన్ కి అడాప్షన్ ఇప్పించగలిగాము. దాంట్లో 2 పిల్లలకి అబ్రాడ్ లో ఓవర్సీస్ అడాప్షన్ కూడా అయ్యింది. యాక్చువల్లీ వాళ్ళందరికీ 17 మందికి మనం ఒక జీవితాన్ని ఇవ్వడం చాలా హర్షణీయం. యాక్చువల్లీ దానికి పనిచేసిన విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చేస్తూ వాయు కాలుష్యం తగ్గించాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి అనే దిశలో మన ఎంప్లాయీస్ అందరినీ కూడాను సైకిల్లో రావాలి లేదా నడుచుకుంటూ రావాలి, ఆ రోజు మాత్రం వెహికల్స్ వాడొద్దు అని పెట్టాము. సో దాంట్లో ఇంకా మోటివేట్ చేసి ఇంకా అందరూ కూడా చిత్తశుద్ధితో దాన్ని పాటించేటట్టు 2026లో స్టెప్స్ తీసుకుంటాము. మనకు ఇంకొకటి చాలా హర్షించదగ్గ విషయం అంటే సూర్యగర్ మాది యాక్చువల్లీ చూస్తే రూరల్ జిల్లా అయినప్పటికీ కూడా రాష్ట్రంలోనే 5,318 హౌసెస్ పైన సోలార్ రూఫ్ టాప్ ని ప్లాన్ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లా ఉంది అని చెప్పడానికి హర్షిస్తున్నాను. అంతేకాకుండా హాస్టల్స్ లో కూడాను హాస్టల్ రిపేర్స్ ని ఈసారి పెద్ద స్థాయిలో టేకప్ చేయడం జరిగింది. అన్ని హాస్టల్స్ ని కూడా DMF కింద శాంక్షన్స్ ఇస్తూ అన్ని హాస్టల్స్ ని రిపేర్స్ కంప్లీట్ చేశాము. ప్రతి హాస్టల్ కి కూడా ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ నేస్తూ హాస్టల్లో మెరుగైన ఫెసిలిటీస్ పిల్లలకు ఉండాలి అని అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కల్చర్ వైపు అంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటల దిశలో వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి, మళ్ళీ వాళ్ళకి తక్కువ ఫర్టిలైజర్ యూసేజ్ తో మళ్ళీ ఈ డిజాస్టర్ టైంతో అంటే సైక్లోను ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడాను విత్ స్టాండ్ చేసేలాంటి క్రాప్స్ ని డెవలప్ చేసే దిశలో న్యాచురల్ ఫార్మింగ్ ని కూడా మనము ఎక్కువ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాము. దాంట్లో PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో ఈ లాస్ట్ ఖరీఫ్ లో మనము దాదాపు 29,000 ఎకరాలు లాస్ట్ టైం అయితే, ఈ సంవత్సరం మనము 39,888 ఎకరాలని PMDS కింద తీసుకురావడం జరిగింది. సో దాదాపు 4,000 దాకా రైతులు అదనంగా లాస్ట్ ఇయర్ పోలిస్తే ఈ సంవత్సరం PMDS పద్ధతిని పొందుపరుచుకున్నారు. అంతేకాకుండా రైతుకి ఇన్కమ్ ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఎల్ బండ్ అంటే ఒక ఫీల్డ్ లో ఎల్ షేప్ లో బండ్ క్రియేట్ చేసి దానిపైన కొన్ని కూరగాయలు, కొన్ని ఫ్రూట్స్ ఇలా పంటలు వేయించడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేదానికి ఒక కొత్త మోడల్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మోడల్లో భాగంగా మన జిల్లాలో ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన 154 మంది ఆల్రెడీ ఈ రైతులు ఈ ఎల్ బండ్ వేసుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ మంది రైతులు దీన్ని వేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వంతో మాట్లాడి ఎల్ బండ్ చేసుకునే దానికి ఉన్న వర్క్ ని మనము ఉపాధి హామీ పథకం కింద పర్మిసబుల్ వర్క్ కింద మన జిల్లాలో మనం రాసిన లేకపోయినా ప్రభుత్వం అంగీకరించి సో ఎల్ బండ్ ని ఈ రోజు ఒక NREGS లో పర్మిసబుల్ వర్క్ గా యాడ్ చేశారు. సో రానున్న నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది రైతుల్ని మనము
ఎల్బండ్ దిశగా చేర్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. జరగాలి ఈ సంవత్సరం 2025 లో జరగాలి అంటే దీనికి చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది. సో నేను మొట్టమొదటిగా దీనికి తోడ్పాటైన ప్రతి ఒక్క ఉద్యోగిని, ఎంప్లాయీని, టీమ్ కృష్ణని నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా చాలా కోఆపరేషన్ తో ఏ సమస్యలు వచ్చినా కూడా డిస్కషన్ చేస్తూ అంటే అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారు. యాక్చువల్లీ ఇంత సక్సెస్ఫుల్ గా మనము పని చేయాలి అంటే దాంట్లో ప్రజాప్రతినిధుల పాత్ర చాలా చాలా కీలకమైనది. అందరూ ప్రజాప్రతినిధులకు మీరు అందించిన సహాయ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా అలాంటి సహాయ సహకారాలని వాళ్లకు అందిస్తూ వాళ్ళ నుంచి కూడా తీసుకుంటూ మనము జిల్లాని అభివృద్ధి గాడిలో పెట్టాలనుకుంటున్నాము. అంతేకాకుండా మనకు మీడియా మిత్రులందరూ కూడాను క్షేత్రస్థాయిలో జరిగే సమాచారాలన్నీ కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి తరచుగా తీసుకొని వస్తూ మన 5th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని ఏం చెప్తాము దానికి కరెక్ట్ గా ఆ దిశలో పనిచేస్తున్నారు. అన్ని మీడియా మిత్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరిలో కృష్ణా జిల్లా ప్రతి ఒక్క పౌరుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ 2025లో మనకున్న లిమిటేషన్స్ లో ఎంత పని చేయగలుగుతామో అంత సమర్థవంతంగా చేశాము. కానీ దిస్ ఇస్ నాట్ ఎనఫ్. 2026 లో ఇంకా ఒక నూతనమైన ఊపుతో ఇంకా ఎక్కువ కొత్త ఆలోచనలతో కొత్త కార్యక్రమాలతో ప్రజలకి మంచి సేవలు అందించాలి అనే దానికి కృష్ణా జిల్లా యంత్రాంగం కమిటెడ్ గా ఉంది అని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం వాటర్ టెస్టింగ్ వయల్స్ ఫ్రీగా హాస్టల్ వార్డన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వాటర్ క్వాలిటీ పైన కంటిన్యూస్ గా తరచూ నిఘా పెడుతూ అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాము యాక్చువల్లీ. సో ఇలా కృష్ణా జిల్లాలో చాలా యాక్టివిటీస్ ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ గా చేసాము. ఇంకా చాలా చేసాము, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరి ముందర పెట్టడం జరిగింది. సో ఇంకా రేపు మనకు January 1 కనుక లాస్ట్ ఇయర్ January 1, 2025 నందు ఎవరు కూడాను షాలులు, బొకేలు, స్వీట్స్ స్వీట్స్ ప్లేస్ లో పుస్తకాలు ఇవ్వాలి అని ఒక కొత్త సంస్కృతికి మనం నాంది పలికి మన కలెక్టరేట్ లో మన PGRS హాల్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. ఈ సంవత్సరం ఇంకొంచెం భిన్నంగా ఆల్రెడీ మనము దాదాపు 42 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. 42 గర్ల్స్ హాస్టల్స్ లో ఇన్సినరేటర్స్ మనకు ఈ స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ శానిటరీ ప్యాడ్స్ ని సేఫ్ గా డిస్పోజ్ చేసే దిశలో ఇన్సినరేటర్స్ లేదు అనే ఆ సమస్యని ఆ ఒక గ్యాప్ ని గుర్తించి మన ఎంప్లాయీస్ అందరి ద్వారాను ఇన్స్టెడ్ ఆఫ్ షాలూస్, ఇన్స్టెడ్ ఆఫ్ బొకేస్ 42 ఇన్సినరేటర్స్ ఆల్రెడీ రేపు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు చదువుకునే దానికి వీలుండేటట్టు చిన్న డెస్క్స్ ఏమున్నాయి, దాంట్లో మనము లో హైట్ ప్లాంక్స్ ని 534 లో హైట్ ప్లాంక్స్ ని కూడాను రేపు పిల్లలకి ఇస్తున్నాము. ఈ ఒక చిన్న కార్యక్రమానికి కృష్ణా సంకల్పం అని పేరు పెట్టి రేపు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నా కింద 867 యూనిట్స్ ని గ్రౌండ్ చేయడం జరిగింది. ఆ 867 యూనిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ గ్రౌండింగ్ ప్రాసెస్ వేరే దశలో ఉంది. ఇంకా మన కృష్ణా జిల్లాలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్ లో మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరకు వస్తే ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా లాస్ట్ సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరానికి యాజ్ వి స్పీక్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరకు 22,609 మెట్రిక్ టన్లు ఆల్రెడీ వరి సేకరించాము. లాస్ట్ ఇయర్ December 31 నాటికి మనము 3,66,998 మెట్రిక్ టన్లు సేకరించాము. అంటే ఈ సంవత్సరము దాదాపు మనము 1,80,000 మెట్రిక్ టన్లు ఎక్స్ట్రా ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది, వరి కొనుగోలు చేయడం జరిగింది. మళ్ళీ రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో సో ఈ సంవత్సరం యాక్చువల్లీ మొట్టమొదటిసారిగా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రైల్వే వ్యాగన్ లో కూడాను మనము వరిని కొనుగోలు చేసి రవాణా చేయడం కూడా జరిగింది. యాక్చువల్లీ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందించడానికి జిల్లా యంత్రాంగం ఎప్పుడూ